సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సీట్స్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నాం. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ బిఎస్సీ నర్సింగ్ సంబంధించి మేనేజ్మెంట్ కోటా అప్డేట్ అయితే ఇచ్చారండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మాత్రం మనకి ఈ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి సీట్లు అనేవి ఏ విధంగా భర్తీ చేయబోతున్నాం, ఇవి ఈ సంవత్సరం నుంచి అయితే మనకి కొత్త విధానంలో అయితే మాత్రం మనకి సీట్లు అనేవి భర్తీ చేయబోతున్నారు అనమాట మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి. ఓకేనా, ఆల్రెడీ మనకి కన్వర్ కోటాకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ఇంపార్టెంట్ డేట్స్, దాంతోపాటు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది అనమాట. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది అనమాట. అలాగే ఎవరైతే ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయ్యారో, లేకపోతే అసలు రాయలేదు, వాళ్ళకి సంబంధించి మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ సంబంధించి మనకి నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అయితే మనం గతంలో అబ్జర్వ్ చేసినట్లయితే 1998 అలాగే 2003లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారంగా అయితే మాత్రం మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్స్ అనేవి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీతో పాటు అఫిలియేట్ అయిన ఏవైతే కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజెస్ సంబంధించి వాళ్ళైతే మాత్రం వాళ్ళ దగ్గరకు వచ్చిన అడ్మిషన్ల ప్రకారంగా అయితే మాత్రం సో అవన్నీ కూడా అంటే వాళ్ళకి అడ్మిషన్ కోటా కింద, మేనేజ్మెంట్ కోటా కింద 40% సీట్స్ అయితే మనకి రిజర్వ్ ఉంటాయి కదా. సో ఈ 40% సీట్స్ ప్రైవేట్ కాలేజెస్ లో అయితే ఉంటాయి అన్నమాట. ఈ 40% సీట్స్ లో కూడా మనకి మేనేజ్మెంట్ కోటా కింద ఫిల్ చేస్తారు. సో ఇవి అయితే వాళ్ళకి నచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఫీజు పే చేస్తారో, లేదంటే వాళ్ళు చెప్పిన అమౌంట్ అయితే ఫీజు పే చేస్తారో, సో వాళ్ళకైతే అడ్మిషన్లు ఇస్తారన్నమాట ఈ ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా. అయితే ఇప్పుడు మనకి కొత్తగా ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ వాళ్ళకి, అలాగే అర్హత లేని విద్యార్థులకు కూడా మనకి ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి అందుబాటులో వస్తున్నాయని చెప్పేసి వాళ్ళైతే మాత్రం ఈ కోర్స్ పూర్తి చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. అయితే ఇప్పటి నుంచి అయితే మాత్రం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించి కూడా మనకి సపరేట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిజిస్ట్రేషన్స్ అన్ని ఉంటాయి, దాంతో పాటు వెబ్ ఆప్షన్స్ కూడా మనకైతే ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ అయితే ఉండబోతుందండి. సో వాళ్ళకి సంబంధించి కూడా కౌన్సిలింగ్ అనేది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మాత్రం కండక్ట్ చేయబోతున్నారు. దీంతో పాటు ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా అయితే మనకి ఫిల్ అయితే కాబోతున్నాయి అనమాట. ఏ విధంగా అయితే మనకి కన్వర్ కోటా సీట్లు అనేవి ఫిల్ కాబోతున్నాయో అదే విధంగా మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేసి అవి పలానా కాలేజీలో అయితే మాత్రం సీట్స్ అనేవి ఫిల్ చేయబోతున్నారు అనమాట. సో దీని వల్ల ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి అయితే మాత్రం సో మనకి వాళ్ళే మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా మనకి ఫిల్ చేయబోతున్నారు అనమాట. అయితే మనకి ఈ యొక్క కన్వర్ కోటా సీట్లకు సంబంధించి మనకి ఫిల్ చేసేటప్పుడు 50%, 45%, దాంతో పాటే 40% అని చెప్పేసి ఉండడం జరిగిందన్నమాట. సో అదే విధంగా మనకి మేనేజ్మెంట్ కోటాకి అయితే ఉండదన్నమాట. సో మేనేజ్మెంట్ కోటాకి అనేది అసలు ఎలాంటి లేకుండా కొన్ని వేరే అంశాలను బేస్ చేసుకుని సో దాన్ని బట్టి అర్హత ఉన్న విద్యార్థులకు మాత్రమే, ఓకేనా, ఎవరైతే దీనికి అర్హులుగా మనకి ఇంటర్వ్యూస్ కనెక్ట్ చేసే కౌన్సిలింగ్ లో అనుకుంటారో సో వాళ్ళకి మాత్రం మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కూడా మనకి రిజిస్ట్రేషన్స్ అన్ని అయితే ఉంటాయి. సో ఆటోమేటిక్ గా అవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూస్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఆటోమేటిక్ వీడియో అయితే ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ గా బిఎస్ఎన్ఎస్ సంబంధించి అప్డేట్స్ కోసం అయితే మాత్రం ఇంకా ఎవరైనా సరే మనకి ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మీరు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సెప్టెంబర్ 4 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారనమాట. కౌన్సిల్ అంటే ఎవరైతే ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో మొత్తం వీడియోస్ అనమాట, కౌన్సిలింగ్ వీడియోస్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వీడియోస్, రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, దాంతో పాటు ఇంకా ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకుని దాంతో హైప్ అనే బటన్ ఉంది కదా, హైప్ అనే బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. దాంతో టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్ యూ, బాయ్.